గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. సో ఈరోజు విద్య వాసుల అహం ఆ మూవీ టీంతో అయితే ఉన్నాము. మరి ఆ అహం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు విద్య వాసు వీళ్ళిద్దరు ఎవరు, వాళ్ళిద్దరి మధ్యన జరిగే స్టోరీ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే కొంతలో కొంత మనం ఇంటర్వ్యూ చేయాల్సిందే. కాబట్టి లేట్ చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాము. హాయ్ అండి డైరెక్టర్ గారు అండ్ హీరో. ఎలా ఉన్నారు ఇద్దరు? సూపర్ అండి. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. సో మా హీరోయిన్ ఎక్కడండి శివాని గారు? కొంచెం షీ సిక్, అందుకనే షీ కుడెంట్. ఓకే ఓకే రైట్. సో ఈ విద్యా వాసుల అహం, హీరో హీరోయిన్ల అహం ఎవరికి ఎక్కువ ఉందండి? హీరో హీరోయిన్లనా? సినిమాలోనే ఉందండి, బయట ఎవరికి లేదు. అదే అందుకే హీరో హీరోయిన్ అన్నాను. సో వాళ్ళిద్దరు అహం ఎక్కువ ఎవరికి చూపించారు? ఇద్దరికి ఉందండి, అందుకే టైటిల్ విద్యా వాసుల అహం అని పెట్టాము. ఓకే, ఇద్దరు 50-50, 1% కూడా అటు ఇటు లేదు. అంటే ఒక్కొక్కసారి మీటర్ ఒకళ్ళు పెరుగుతుంటే ఒకళ్ళు తగ్గుతుంటది, బట్ ఎవెన్చువల్లీ దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే. సో అసలు ఈ దీనికి ఇదే టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది అండ్ ఈ స్టోరీ రాయడం అదంతా ఎలా స్టార్ట్ అయింది జర్నీ? సో టైటిల్ ఫస్ట్ ఇనిషియల్ గా v.va.aham అనుకున్నాం ఫస్ట్, బట్ అలా వివాహాన్నే v.va.aham అనుకున్నాం. బట్ మా రైటర్ వెంకీ, ఆయనే స్టోరీ రైటర్, ఆయన చెప్పినప్పుడు కూడా అలాగే చెప్పాడు. బట్ ఇలా కాదు, వాళ్ళకి పేర్లు పెడదాం, ఇప్పుడు హమ్కి అహం అని ఎలా పెట్టావు అలాగే వీకి వాక్ ఏదైనా పెడదామని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు ఫస్ట్ విద్య వరుణ్ అలా ఏవో చాలా కాంబినేషన్స్ అనుకున్నాం. బట్ ఏదో టీవీలో సినిమా చూస్తుంటే వెంకటేష్ గారు వాసు అని పిలుస్తుంటే ఏదో సీను, అప్పుడు టక్కుమని వాసు బాగుంది కదా అనుకుని అప్పుడు విద్యా వాసుల ఆడవారి మాటలు కాడతాలే ఆ సీనా వాసు ఏ సినిమా గుర్తురాట్లేదు. అదే అదే కరెక్ట్ అండి. సో అలాగా మీరు టైటిల్ పెట్టారు. ఓకే. సో ఈయనని క్యాస్టింగ్ లో ఒక ఇంక్లూడ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? క్యారెక్టర్కి ఈయన సూట్ అవుతారని మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఏంటంటే అప్పుడు కుడియడం అయితే సిరీస్ రిలీజ్ అయినట్టుంది. వి వర్ లుకింగ్ ఫర్ బాయ్ నెక్స్ట్ డోర్. ఎందుకంటే బాయ్ నెక్స్ట్ డోర్ అని ఎందుకంటే అంటే ఎవ్రీ వన్ కుడ్ రిలేట్. అలాంటి క్యారెక్టర్ చూస్తున్నప్పుడు ప్రణీత్ అంటే సూర్యకాంతం డైరెక్టర్, ప్రణీత్ సింహ నా ఫస్ట్ సినిమా, తలవర్తి హీరో, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. సో ఐ థింక్ ఐ కేమ్ అక్రాస్ హిమ్ అండ్ నేను అప్పుడు మహేష్ గారికి, మా ప్రొడ్యూసర్ మహేష్ గారికి చెప్పాను అనమాట. ఆయన చెప్తే బాగుంటాడండి సీరియల్ చెప్పండి అనేసరికి అప్పుడు మనోడు యూఎస్ వెళ్తుంటే అప్పుడు నేను స్క్రిప్ట్ ఇచ్చాను అనమాట, చదువుకోండి అని. మనోడు ఫ్లైట్లో వెళ్తే చదువుకుని టక్కున ఓకే చేసి దిగ్గానే కాల్ చేసి ఓకే చేశారా? ఓకే, మీకు ఈ స్క్రిప్ట్ ఓకే చేయడానికి ఆ స్క్రిప్ట్లో అసలు ఏం నచ్చిందండి? నాకు బేసిక్గా ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేద్దామని ఉండే మైండ్లో. అండ్ ఆ టైంలోనే ఫిలిం వచ్చింది విద్యావాసుల ఇన్సిడెంట్గా. అదే ఆ పీడిఎఫ్ పంపించినప్పుడు ఫస్ట్ చూసిన వెంటనే ఆ టైటిల్ భలే గమ్మత్తుగా అనిపించింది, అంటే వెరీ క్యాచీగా అట్రాక్టివ్గా ఉండేది. అండ్ నాకు వెంకటేష్ గారు అంటే బాగా ఇష్టం, ఆయన ఫ్యామిలీ ఫిలిమ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో అలాంటి చేద్దామని ఉంటే అదే టైంలో అనుకోకుండా స్క్రిప్ట్ రావడం, ఇట్స్ లైక్ ఒక క్యూట్గా ఫన్, ఒక చిన్న ఈగో స్టోరీ ఇలా చెప్దాం చేస్తే బాగుంటుంది. ఇట్స్ అ వెరీ వాడు వచ్చిన ప్రోయాక్టివ్ క్యారెక్టర్ వాసు అనేవాడు. సో ఐ థింక్ ఐ హావ్ టు డూ దిస్ అని చెప్పేసి వెంటనే ఓకే. సో ఆ ట్రైలర్ ఇంకా టీజర్ అవి చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక పాయింట్లో అదేంటబ్బా నై డైలాగులు ఇక్కడ వస్తున్నాయి అని కొంచెం రిలేట్ అవుతున్నాము. సో ఈవెన్ అబ్బాయి హీరో ఏదైతే డైలాగ్ చెప్పారో ఆ మెసేజెస్ గురించి మేము ఇంత ఒడుగు పెడతాము కానీ వాళ్ళు కే అని ఇస్తారు అంటే ఈవెన్ అది చాలా రిలేట్ అవుతున్నాయి కదండి. రిలేటబిలిటీ ఈజ్ వాట్ యాక్చువల్లీ వీ వర్ టార్గెటింగ్ అండి. అంటే సినిమా చూసినప్పుడు కానీ ట్రైలర్ చూసి హే ఇది మన లైఫ్లో జరిగింది, మన ఫ్రెండ్ లైఫ్లో జరిగింది, మన ఇంట్లో అలా ఎవరికో జరిగింది అన్న ఒక ఫీలింగ్, సెన్స్ ఆఫ్ ఫీలింగ్ క్రియేట్ చేయడానికి. అండ్ స్పీకింగ్ ఆఫ్ లైక్ గోయింగ్ బ్యాక్ టు ద ఎర్లియర్ క్వశ్చన్, వాసు ఎలాగ పిక్ చేసుకున్నాం, విద్య ఆల్సో సేమ్. అలా చూస్తున్నప్పుడు మా ప్రొడ్యూసర్ నవ్య గారు అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు చెప్పారనమాట శివాని బాగుంటుందని. సో అలాగే ఆ అమ్మాయి చెప్పేసరికి ఆ అమ్మాయి కూడా అలా ఓకే అయింది. సో ఐ థింక్ ఆర్జీ గారు ఎప్పుడు అన్నట్టున్నారు, హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ డన్ వెన్ యూ యాక్చువల్లీ క్యాచ్ ద రైట్ పీపుల్ అని ఇప్పుడు చెప్పినట్టుంది. సో నా పని అక్కడే సగం వీళ్ళిద్దరిని క్యాచ్ చేసుకున్నారు సార్, అక్కడే చాలా సగం ఈజీ అయిపోయింది థ్యాంక్స్ టు దట్. విద్యా వాసు అనే అంటే రాసుకున్నది మెటీరియలైజ్ చేయడానికి ఆ ప్రాపర్ ఆ క్యారెక్టర్లు దొరకాలి. సో ఐ థింక్ ఎప్పుడైతే వీళ్ళు క్యాస్ట్ చేసుకున్నా ఆల్రెడీ 50% ఐఎమ్ ఆల్రెడీ సేఫ్ అనమాట అక్కడే. సో ఈ మూవీలో కాస్టింగ్ చూసుకుంటుంటే ప్రతి ఒక్కరు నోన్ ఫేసే, వీళ్ళని అసలు చూడలేదే అన్నది ఏం లేదు, ప్రతి ఒక్కరు ఏదో రకంగా నోన్ ఫేసే, ఎక్కడ దుక్కుని చూసిన వాళ్ళమే. సో ఆ కాస్టింగ్ విషయంలో ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఎవరైనా కొంచెం ఒప్పుకోవడానికి ఏమైనా డిలే చేస్తారా? అందరూ అదేంటి ఒక సింగిల్ సిట్టింగ్లో ఒప్పేసుకున్నారా? ఐ థింక్ అలా ఏం లేదండి. ఐ థింక్
వెంటనే ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ హీరో హీరోయిన్ అందరివి ఒక 2-3 డేస్ రోల్స్ అలా చిన్న చిన్న రోల్సే ఉన్నాయి కదా మనకి, అలాగే ఉన్నాయి. విష్ణుమూర్తి రోల్కి ఇట్ వాజ్ టఫ్ అండి. ఎర్లియర్ వీ థాట్ ఆఫ్ గోయింగ్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు, బట్ ఆయన మళ్ళీ నేను విష్ణుమూర్తి మేకప్ వేసుకొని బాబు గారికి ప్రామిస్ చేశాను అని అన్నారు. అవసరాలు శ్రీనివాస్ గారు హ్యాస్ బీన్ అమేజింగ్. అంటే నిజంగా ఆయన పేరు కూడా శ్రీనివాస్, అసలు ఆ రోల్ కరెక్ట్గా అలాగా టైలర్ మేడ్లో అనిపించారు ఆయన. ఇట్ వాజ్ రియలీ గుడ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ అభినయ్ గారు లక్ష్మీదేవి రోల్ చేశారు, మీకు తెలుసు ఆవిడ యూనో, బట్ వర్కింగ్ విత్ హర్ హ్యాస్ బీన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఐ డోంట్ నో హౌ షీ డస్ దట్ ఆన్ సెట్. మీరు లేరు కదా అసలు సెట్లో, దట్ వాజ్ బ్రిలియంట్లీ షాట్. మేము ఒక క్లాత్ తీసుకోవాలన్నమాట, వీ హ్యావ్ టు వేవ్ దట్స్ యాక్షన్, ఇటు తిప్పితే యాక్షన్, ఇటు తిప్పితే కట్టది. ఓకే, ఆవిడ అసలు యాక్టర్స్ కోఆర్డినేషన్, సింగిల్ షాట్స్, ఇట్ వాస్ సంథింగ్ దట్స్ ఇన్ఎక్స్ప్లెయినబుల్. అంటే మాటలు కూడా రావట్లేదు ఎలాగ ఎక్స్ప్లెయిన్. ఇట్ వాస్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ హర్ యాజ్ వెల్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారి టైమింగ్ నారదుడి క్యారెక్టర్లో, లైక్ యూ సెడ్, లైక్ అదర్ ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హ్యావ్ డన్ ట్రమెండరస్ జాబ్. అండ్ లైక్ యూ సెడ్, హాఫ్ కాస్టింగ్ ఈజ్ హాఫ్ డైరెక్టింగ్. సో అక్కడే అండ్ ఎవ్రీ వన్ హెల్ప్ యాక్చువల్. ఇన్ఫ్యాక్ట్ మా ప్రొడ్యూసర్ గారు కూడా, మహేష్ గారు, ఏదో ఒక చిన్న రోల్, వన్ డే రోల్ కదండి ఎవరితో ఉన్న కానీ అలా అని కాదు అసలు. ఇప్పుడు టెంపుల్లో 1 డే రోల్ ఉంది, తనకల్ భరణి గారు అని మామూలు రాసిన, భరణి గారు తెద్దామండి అని చెప్పి. సో దే యాక్చువల్లీ హెల్ప్డ్ అ లాట్, లైక్ ప్రొడక్షన్ హ్యాస్ హెల్ప్డ్ అ లాట్. అంటే ఎప్పుడైనా మనం ఏదో అనేసుకుంటే అది కావాలి ఇది కావాలని, బట్ అది మెటీరియలైజ్ చేయాలంటే వెనకాల ప్రొడక్షన్ సపోర్ట్ కూడా ఉండాలి. ఐఎమ్ యునో ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ మేనర్, లైక్ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ మంచి ప్రొడక్షన్లు పనిచేస్తాయి. ఓకే, సో ఈ మూవీలో మెయిన్ వివాహం గురించి చెప్తున్నారు. సో అందులో ఈగో కూడా ఇంక్లూడ్ అయితే 50-50గా ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఎండింగ్లో ఏమైనా మెసేజ్ ఉంటుందా, అంటే పెళ్లి చేసుకున్నాక ఇలా ఉండాలి అలా ఉండాలి లేకపోతే ఏంటి అని? ఫస్ట్లీ వీఆర్ నాట్ క్యాటరింగ్ ఎనీ మెసేజ్ అండి. ఓకే, ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ని చూపిద్దామని, అంటే రిలేటబుల్ ఆ స్లైస్ ఆఫ్ లైఫ్ చూపిద్దామని. బట్ అండర్లైన్గా కీ ఏంటంటే ఫర్ అ మ్యారేజ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఈజ్ ద మెయిన్ థింగ్. అంటే పరస్పర గౌరవం అంటారు కదా, ఒకరినొకళ్ళు రెస్పెక్టబుల్గా ఎలా ఉంటారు అని అది కొంచెం అడ్రస్ చేస్తామని అంతే. కానీ బట్ ఇట్స్ నాట్ మెసేజ్ అని కాదు. కానీ ఇఫ్ యూ రియలీ వాంట్ టు యునో సమ్మరైజ్ అవర్ ఫిల్మ్ ఇన్ అ సింగిల్ వర్డ్, ఐ థింక్ అదే అంటాను అన్నమాట. మ్యూచువల్ రెస్పెక్ట్ ఈజ్ ఫౌండేషన్ ఫర్ మ్యారేజెస్ అని అంటాను. ఓకే, సో హీరో గారు, సో మీరు శివాని గారితో చేశారు, శివాత్మికతో కూడా చేశారు. సో ఇద్దరు సిస్టర్స్ని మీరు వదలకుండా వాళ్ళతో యాక్ట్ చేస్తారు. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుండిందండి, ఇద్దరు మంచి. అంటే ఇద్దరిలో ఎవరు డేంజరస్, ఎవరు అంటే కొంచెం మనం భయపడతాము ఆ క్యారెక్టర్ని చూసే వరకు. సో రెబల్ ఎవరు ఇద్దరిలో? అలా ఎవరు లేరు అంటే మీ దగ్గర ఎవరు లేరా? మరి నా దగ్గర లేరో ఏంటో కానీ అలాగంత ఏం లేదు అసలు. ఇప్పుడు నువ్వు ఇద్దరు హార్డ్ వర్కర్స్, గ్రేట్ పర్ఫార్మర్స్, సో ఆల్ గుడ్. ఇప్పుడు ఆన్ సెట్ ఎవరికి నాకు తెలిసి అయితే ఇబ్బంది వచ్చింది కూడా లేదు. చెప్పండి. మీరు అంటే ఆవిడ అంటే ఒక మేము చూసాను, గుర్తుందా? బృందావనంలో తారక్ అన్న ఫేస్ తీసి మీ ఫేస్ పెట్టి సమంత ఫేస్ కేమో శివానీని చిన్నదో వైపు పెద్దదో వైపు అని వేసారు మేము. అది గుర్తొచ్చింది సడన్ గా నాకు అది చెప్పేసరికి. ఒక్కడిని అనుకుంటా యాక్టర్ ఇద్దరితో వర్క్ చేయడం. సో అందులో వచ్చేసి అందులో కూడా మ్యారేజ్ పెళ్లి చూపులు ఆ టైపే ఉంటుంది, మ్యారేజ్ మీద ఉంటుంది. అందులో కూడా ఇద్దరు అండర్స్టాండింగ్ మీద ఎలా ట్రావెల్ అవ్వాలి అన్న వేసి. సో ఇందులో కొంచెం అడుగు ముందుకేసి పెళ్లి తర్వాత లైఫ్, పెళ్లి తర్వాత ఏంటి సంగతి అన్నది. సో ఇది అయితే ఖచ్చితంగా ఎందుకో బాగా అట్రాక్ట్ చేస్తుంది ఆడియన్స్ని, అది మాత్రం పక్కా చెప్పాలి. అండ్ మూవీస్లో ఇప్పుడు ప్రజెంట్ మ్యూజిక్ ఇంపార్టెంట్ అయిపోయిందండి. సో అది ఎలాంటి మూవీ అయినా, అది యాక్షనా లేకపోతే కామెడీయా హారరా ఏదైనా కానీ మ్యూజిక్ ఇంపార్టెంట్ అయిపోయింది. సో మ్యూజిక్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ మల్లిక్ గారిని హైర్ చేసుకోవడమే తీసుకున్న జాగ్రత్త. అయితే ఆయన హైర్ చేసుకున్నాం, ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ అలాగైపోయింది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ సినిమా స్టార్ట్ అవ్వక ముందే 3 ట్యూన్లు ఓకే చేసేసామండి. సినిమాలో 4 పాటలు ఉన్నాయి, ఆయన అప్పటికే 3 ట్యూన్స్ ఓకే చేసేసుకున్నాము. వర్కింగ్ విత్ అంటే ఐ నోన్ హిమ్ ఫర్ అ వైల్. అంటే సినిమాకు ముందు కూడా నాకు ఎప్పటి నుంచో కళ్యాణ్ మల్లిక్ సార్తో ట్రావెల్ చేద్దామని. బ్యూటిఫుల్ సాంగ్స్ అండి, బ్యూటిఫుల్ అంటే అమేజింగ్ సాంగ్స్. ఎస్పెషల్లీ కళ్యాణ్ సారు సునీత మ్యామ్ కలిసి ఒక
పాట పాడారు హే ఎవరు అని, చార్ట్ బస్టర్ అది ఆ పాట. అండ్ బ్యూటిఫుల్ సోల్ఫుల్ మ్యూజిక్, ఏం సందేహం లేదు తర్వాత వాళ్ళిద్దరు కలిసి పాడిన పాట అన్నేళ్ళ తర్వాత. ఇట్ వాస్ బ్యూటిఫుల్. బట్ మై పర్సనల్ ఫేవరెట్ ఈస్ దెర్ ఇస్ ఎ సాంగ్ కాల్డ్ నీ కళ్ళు అని హరిచరణ్ అండ్ గీతా మాధురి గారు పాడారు. ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండ్ ఇట్ కమ్స్ ఇన్ అ వెరీ పర్టికులర్ పాయింట్ ఇన్ ద ఫిలిం. పెళ్ళయ్యాక వీళ్ళిద్దరి మధ్యన ఒక హనీమూన్ ఎపిసోడ్ లాంటిది అనమాట. ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ షార్ట్ అండి. మా కొరియోగ్రాఫర్ చంద్రకరణ్ మాస్టర్ గారు సినిమాలో 4 పాటలు ఆయనే చేశారు. ఆయన he has also done amazing job. And apart from that సినిమాకి I think క్యారెక్టర్స్ కాస్టింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఈ పోస్టర్స్ కానీ ఇంత కానీ ఈ యూనో ఒక పెద్ద సినిమా లాగా అలా స్కేల్ కలపడానికి రీజన్స్ 3 అండి. 1 డిఓపి, 2 మా కాస్ట్యూమ్ డిజైనర్ మనీషా, 3 మా ఆర్ట్ డైరెక్టర్ విజయ్ గారు. ఆల్ 3 ఆ 3 మేజర్ టెక్నీషియన్స్ కలిపి మూవీని చాలా ఒక బ్యూటిఫుల్గా, అంటే ఫ్రేమ్ చూస్తే అరే భలే ఉందే అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేసేటట్టు చేశారు. థ్యాంక్స్ టు దెమ్. ఐ రియల్లీ థ్యాంక్ దెమ్ అలాట్. ఓకే. సో మీరు ఒక స్క్రిప్ట్ని ఓకే చేసేటప్పుడు 1కి 10 సార్లు వింటాము, దాన్ని చదువుతాము, ఆలోచిస్తాము. సో అలాగా మీరు ఒక స్క్రిప్ట్ని ఓకే చేయాలంటే మెయిన్గా ఏం చూస్తారు అందులో? నేను అసలు 100 సార్లు ఆలోచించండి, 10 సార్లు. ఓకే. అది చదివిన వెంటనే కనెక్ట్ అవుతుందంటే ఓకే చెప్పేస్తుంది అంతే. ఆ తర్వాత ఇంకా ఏమంటాం, ఇది చేస్తే ఏమవుద్ది, దీని తర్వాత అలాంటి సినిమా చేయాలి, ఇలాంటి సినిమా చేయాలా, ముందు ఇలాంటి సినిమా చేస్తున్నాం కదా, ఇన్ని లెక్కలే ఉండవు. ఆ మూమెంట్కి అది నచ్చిందంటే నచ్చింది అంతే. మనసులో ఏమనిపిస్తుంది. వేరే మిస్కన్సెప్షన్స్ అంటారు. 90% ఆఫ్ ద యాక్టర్స్ డూ ద సేమ్ థింగ్. అంటే మీరు ఫస్ట్ టైం చదివినప్పుడు ఆ ఇంట్యూషన్ చేద్దాం వద్దాన్ని అప్పుడే డిసైడ్ అయిపోతారు కదా 99% అందరూ కూడా. ఓకే. సో ఒక్కసారి చదవాలి, నచ్చిందా ముందుకెళ్ళి విందాం చదవడం కరెక్ట్ అయిందంటే అయిపోయింది అంతే. ఇది ఓకే ఇది చేస్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ మనం చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే చేసేది. ఓకే. సో మీరు ఇన్ని సినిమాలు చేశారు, అందులో ఈ క్యారెక్టర్ చాలా టఫ్, నాకు ఎప్పుడైనా కొంచెం కష్టపడిన క్యారెక్టర్ ఏదైనా ఉందా మీరు చేసిన మూవీస్లో? టఫెస్ట్ క్యారెక్టర్ అలా స్పెసిఫిక్గా అంత అలా ఏం లేదండి నాకు తెలిసి. అంటే ఎక్కువ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ చేసింది మాత్రం నాకు తెలిసి కుడియడం అయితే ఒక షో ఏదైతే ఆహాలో ఉందో ఆ షోకి ఎక్కువ హార్డ్ వర్క్ చేసాం. ఎందుకంటే అది ఒక టైం లూప్ మీద జరిగే స్టోరీ అది. సో ఎలా అంటే 4 days ఏదైతే టైం 4 days రిపీట్ అవుతుంది, 4 times లూప్లో పడుతుంది. సో ఒక లొకేషన్లో ఇప్పుడు ఇక్కడ షూట్ చేస్తున్నామంటే ఆ 4 different ఎమోషన్స్ ఇవ్వాలి ఇక్కడే. ఓకే. సో యాజ్ అన్ యాక్టర్గా అది కొంచెం ఛాలెంజింగ్గా ఉండింది అండ్ యాక్చువల్గా చాలా హెల్ప్ అయింది కూడా. ఇట్ వాస్ లైక్ వర్క్ షాప్ ఫర్ మీ, యాక్టింగ్ వర్క్ షాప్ లాగా యూనో యాక్టర్గా ఇంకా ఇంప్రూవ్ అయ్యేదానికి. సో ఐ థింక్ కంపేర్ చేసుకుంటే ఆ ఫిలిం బాగా. ఓకే. సో ఈ మూవీలో క్యారెక్టర్ ఓకే చేశారు మీరు, బట్ మనము సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒరిజినల్గా మనం ఒక వేరు టోటల్ డిఫరెంట్ ఉంటాం. ఎక్కడో ఒక 2-3 పాయింట్స్ ఏమో మనకు కనెక్ట్ అవుతాయి. సో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళాలంటే దాని గురించి మనం బాగా తెలుసుకోవాలి, లేకపోతే ఇంకా వేరే వాళ్ళని చూసి నేర్చుకోవడం అన్నది జరుగుతూ ఉంటాయి. సో ఈ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి మీకు ఎంత టైం పట్టింది, ఎవరైనా రిఫరెన్స్గా తీసుకున్నారా? నాకు పెద్ద టైం ఏం పట్టలేదండి. ఇట్ వాజ్ లైక్ కొంచెం ఈజీగానే ఉండే. క్యారెక్టర్ వాసు అనేవాడు ఎక్కడో 50% నాకు ఆల్రెడీ తెలుసు, నాలో ఉన్నాడు. సో అందుకని కొంచెం ఈజీగా ఉండే. అండ్ దెన్ ఎలాగో మణికాంత్ గారు తను ఇచ్చిన జస్ట్ కానీ యూనో ఏదైతే మెటీరియల్ ఏదైతే ఇచ్చారో దట్ హెల్ప్డ్ అ లాట్. అండ్ మేజర్గా ఫర్ మీ టు పర్ఫార్మ్ బాడీ లాంగ్వేజ్ ఆల్ దీస్ థింగ్స్ వెంకటేష్ గారు వాజ్ లైక్ ఆ రిఫరెన్స్ పాయింట్. కొన్ని సినిమాల్లో మల్లీశ్వరిలో కానీ నువ్వు నాకు నచ్చావులో ఆయన ఎలా ఉంటారో కొంచెం ఆ స్పేస్లో యూనో అది వస్తూ ఉండింది మైండ్లో ఫ్లాషెస్ ఎప్పుడైతే ఆ డైలాగ్స్ చెప్పాలో ఆల్. సో యా. ఓకే. సో మీకు చాలా సినిమాలు చూస్తూ ఉంటారు, బోల్డ్ అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఇలాంటి ఒక సినిమా కూడా నా లైఫ్లోకి వస్తే బాగుంటుంది, బాగా చేస్తాను నేను, నాకు ఇంకా బాగా స్కోప్ ఉంటుందని ఏమైనా అనిపించాయి రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో? రీసెంట్గా నాకు విపరీతంగా నచ్చింది అయితే ఆవేశం, ఫాఫా గారిది. అది భలే నచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేశాను చూసి. అండ్ అంతే రీసెంట్ టైమ్స్ అయితే బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ ఫిలిం. అలాంటిది ఏమన్నా సరే అంటే ఇంకొంచెం ఏజ్ ఉంది, 30s ఎంటర్ అయిన తర్వాత అలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది అనమాట, కొంచెం మెచ్యూర్డ్ అయినాక. ఓకే. సో డైరెక్టర్ గారు ఇప్పుడు మీరు వన్ ఆఫ్ ది ఫిల్లర్ మూవీకి. సో ఇప్పుడు కాస్టింగ్ అంతా బాగున్నా కానీ మన డైరెక్షన్ పరంగా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటేనే మనకు అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. సో మీరు ఒక మూవీని అంతా డైరెక్ట్ చేసేటప్పుడు మెయిన్గా ఏ ఎలిమెంట్స్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు? అవి అస్సలు మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు.
ఐ థింక్ ఇన్ ద ఎండ్ ఎవరైనా కాన్సన్ట్రేట్ చేసేది ఎమోషన్ అండి. సీన్ ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి, సగం అంటే బ్లాకింగ్ కానీ అవి కానీ యూనో కాస్ట్యూమ్స్ అండ్ ప్రొడక్షన్ ఇవన్నీ లేటర్, దట్ కమ్స్ లేటర్. ఫస్ట్ థింగ్ ఏదన్నా సరే సీన్ ఏంటి, ఆ సీన్లో ఎమోషన్ ఏంటి, ఆ ఎమోషన్ అయితే ఎప్పుడైతే యు ఆర్ ట్రూ టు దట్ ఎమోషన్ ఆటోమేటికల్గా యూనో ఫ్రమ్ దేర్ ఇట్స్ కేక్ వాక్. ఈవెన్ దో ఇట్స్ నాట్ కేక్ వాక్, ఇట్ గెట్స్ ఈజియర్. ఐ థింక్ ఫర్ మీ ఆ ఎమోషన్ పట్టుకుని ఓకే ఈ సీన్ ఇది, ఈ సీన్లో ఎమోషన్ ఇది, ఇందులో ఇది కన్వే అయితే చాలు. అది ఎప్పుడైతే కన్వే చేసామో అనుకో ఐ థింక్ విత్ దేర్. ఓకే, అది ఒక్కటే నేను నమ్మేది. ఓకే. సో షూటింగ్ ప్రాసెస్లో కొన్ని డైలాగ్స్ కొంచెం లెందీగా ఉంటాయి, వన్ టేక్లో చెప్పే డైలాగ్స్ ఉంటాయి. సో అలాగే ఏమన్నా కొంచెం ఎవరైనా సతాయించారా క్యాస్టింగ్లో? యాక్చువల్లీ నాకు బాగా భయం, ఎందుకంటే ఏ ఫోకస్ వల్ల లైట్ వల్ల వాటి వల్ల మళ్ళీ నేను ఇంకొక 1 more అడుగుతానేమో అని. అదేం లేదు, బట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ చాలా మోనోలాగ్స్ ఉన్నాయి. అంటే నేను ఒక దగ్గర స్ట్రక్ అయ్యా ఒక రోజు, ఏదో సడన్ గా ఐ థింక్ ఈగోది అనుకుంటా, ఈ చిన్న డైలాగ్ అది పెద్దది కూడా 4 lines రిహార్సల్ చెప్పేసాం, ప్రిపేర్ అయిపోదాం, టేక్ అంటుంటే రావట్లేదు, స్ట్రక్ అయిపోయింది. స్ట్రక్ అయిపోయింది, ఏంటిది రావట్లేదు, 1 గంట ఆ రోజు. బట్ ఐ థింక్ లైక్ మనం అది వదిలేసి నెక్స్ట్ బ్లాక్ తీసుకుని మళ్ళీ వచ్చేసరికి వచ్చింది అది. అది ఎందుకు అది స్ట్రక్ అయింది అసలు? పీర్ ప్రెషర్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు ఆ టైప్. ఏమో మరి, అది ఫస్ట్ టైం అయింది నాకు అలా. చాలా చిన్న 4-5 లైన్లు అంతే, అది ఎందుకు అది స్ట్రక్ అయిపోయింది నా వల్ల, పాపం డిలే అయింది ఆ రోజు వరకు. గుడ్, అదే కొన్ని కొంచెం అవుతూ ఉంటుంది అలాగా యాక్టర్స్కి చిన్న బ్లాక్. బట్ ఐ పర్సనలీ లవ్ దట్ శోభన్ గారి బెడ్రూమ్ సీన్, 1 seconds ర్యాక్ ఫోకస్. అవునవును, ప్రకాష్ గారు అండ్ ఫోకస్ హి హస్ డన్ సమ్ అమేజింగ్ వర్క్. ఆ రోజు డిఓపి కూడా అఖిల్ కూడా అసలు క్రేజీ. దట్స్ మై ఫేవరెట్. అంటే కంపోజిషన్ వైజ్ ఐ ఫీల్ లైక్ యూనో భలే ఉంటుంది అనిపిస్తుంది. ఓకే, ఇద్దరు ప్రివ్యూ చూసారా మూవీది? ముందే చూసామండి. ముందే చూసారు కదా, అంటే ఒక్కొక్కసారి కొంతమందికి అవ్వదు, లైక్ రఫ్ కట్ లో చూస్తారు, మొత్తం కంప్లీట్ అయ్యాక చూసారు కదా? చూసారు. ఓకే, సో మీకు ఈ క్వశ్చన్, డైరెక్టర్ గారు మనకి స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు మీకు ఒక పాయింట్ ఉంటుంది, అండ్ ఓకే నేను చేస్తాను అన్నది పాయింట్ వస్తుంది. షూటింగ్ ప్రాసెస్లో ఆ థాట్ కొంచెం మారుతుంది మనకి, అంటే మనకి సీన్స్ అవి ఇంకా ఇంప్రూవ్ అవ్వడం, ఇంకా బాగా రావడము. సో మనం ప్రివ్యూ ఏదైతే అవుట్పుట్ ఉందో చూసాక మన ఆలోచన మారుతుంది. సో 3 stagesలో మీ ఆలోచన ఎలా ఉంది? ఏదైతే కథ విన్నప్పుడు సోల్ ఏదైతే ఉందో స్టోరీలో యూనో ఈ ప్రాసెస్ మొత్తంలో డిస్టర్బ్ కాలేదు, మొన్న షో చూసినప్పుడు కూడా డిస్టర్బ్ కాలేదు. అది ఏదైతే అనుకున్నామో ఆ చిన్న స్లైస్ ఆఫ్ లైఫ్, ఒక ఫన్, 2 యంగ్స్టర్స్ న్యూలీ మ్యారీడ్, వెరీ యంగ్ ఏజ్లో పెళ్లి చేసుకున్నారు, దే హ్యావ్ డిసైడెడ్ టు గెట్ అలాంగ్ విత్ ఈచ్ అదర్. అండ్ అది ఒక ఇంట్లోకి వెళ్తే అక్కడికి వచ్చే ఇష్యూస్ ఏంటి అంటే, ఆ టార్గెట్ వాజ్ మోర్ ఆన్ యూనో గొడవ అన్న వెంటనే ఇద్దరి మధ్యలో పెద్దగా స్టార్ట్ అయిపోతుంది, చిన్న చిన్నవి యూనో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ లీడ్ అవుతూ ఉంటాయి. యూనో ఇవన్నీ పైలప్ అయ్యి అది ఒక రోజు పెద్దగా అవుతుంది అనమాట. సో ఒకసారి సో అవన్నీ ఉండినాయి స్క్రిప్ట్లో. అండ్ ప్రివ్యూ మన షో చూసినప్పుడు కూడా ఎప్పుడైతే ఫిల్మ్ చూసామో ఆల్ దోస్ థింగ్స్ వర్ వెరీ ఎవిడెంట్. సో ఇట్ కేమ్ అక్రాస్ ఆన్ స్క్రీన్. సో ప్రిటీ మచ్ హ్యాపీ అండి. ఓకే, సో మనకి చిన్నప్పటి నుంచి కొన్ని అలవాట్లు ఉంటాయి, సో పెద్ద అయినా కానీ అవి మానలేము. చాలా నాటి చెప్పుకుంటే అబ్బాయి ఏంటి అబ్బాయి అలవాట్లని మనకే అనిపిస్తుంది. సో అలాగే ఏమన్నా ఉన్నాయా ఇద్దరికి చిన్నప్పటి నుంచి క్యారీ అవుతున్న అలవాట్లు? చిన్నప్పటి నుంచి చాలా ఉంటాయి, అన్ని ఒకటి చెప్పండి, అన్ని వద్దు. గడప తగిలితే ఇప్పటికి దండం పెట్టుకుంటాను నేను, గడప తొక్కను దాంట్లో ఏ చిన్న చిన్న అంటే సెంటిమెంట్ లోకి వెళ్తుంది కదా. అలాగే హ్యాబిట్స్ అంటే చాక్లెట్లు తింటా, అదొకటి అలవాటు అంటే ఇంకంతే. స్వీట్ టూత్ కొంచెం, అదొక్కటి ఇప్పటికీ హ్యాబిట్. అంటే ఫర్ మీ ఆల్సో స్వీట్స్ ఈజ్ లైక్ స్మోకింగ్ అంతే. మరి అంతే, మరి సిగరెట్లు తాగే వాళ్ళకి ఎలాగో నేను సిగరెట్లు తినేవాడికి అంతే, వెళ్తూనే ఉంటాయేమో లోపలికి. ఓకే, సో మీ ఇద్దరికి ఏమైనా డ్రీమ్ ప్రాజెక్ట్స్ లైక్ అలాంటి హీరోతో డైరెక్ట్ చేయాలి, లేకపోతే ఇలాంటి డైరెక్టర్ అండర్లో వర్క్ చేయాలని ఇద్దరికి ఏమైనా ఉన్నాయా? ఏమండి అంటే ఈ స్క్రిప్ట్ ఎటు తీసుకెళ్తే అటే అండి, అలా పెట్టుకుని అంటే ఒక గోల్ అనేది పెట్టుకోవాలి కదండి మినిమం. రైట్. నాకు వెన్ ఐ వాజ్ యంగ్ డిగ్రీలో ఉన్నప్పుడు ఐ వాంటెడ్ టు వర్క్ విత్ పవన్ కుమార్ గారు, లూసియా ఫిల్మ్ చూసి కన్నడలో. సో అది ఫుల్ఫిల్ అయిపోయింది, అది ఫుల్ఫిల్ అయింది. కుడియడం అయితే ఆయన డైరెక్ట్ చేశారు. అండ్ దెన్ ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఐ వాంటెడ్ టు వర్క్ విత్ పూరి జగన్నాథ్ గారు, మేబీ సమ్ టైమ్స్ అదే ఓ సినిమా పడితే ఆయనతో హ్యాపీ. ఓకే, తర్వాత సో మీకు
ఫైనల్ గోల్ అయితే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తారకన్నతో జూనియర్ ఎన్టీఆర్ తారకన్న. సో ఆయనతో చేస్తే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయినట్టేనా లేకపోతే ఇంకేమైనా లిస్ట్ ఉందా? అది ఇంకా ఫైనల్ ఎపిటోమ్ ఆఫ్ ద ఓకే. సో మనము మరి ప్రివ్యూ ఎప్పుడైతే చూసామో యాజ్ అ డైరెక్టర్గా మీకు అప్పుడప్పుడు అక్కడక్కడ అనిపించవచ్చు దీన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే ఇంకా బాగా ఉండేది అని చెప్పేసి, అలా ఏమన్నా అనిపించండి ఇది ప్రివ్యూ చూసి? అది డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి అనిపిస్తుంటది ఏ షాట్ అరే కొంచెం ఏమన్నా ఉంటే ఇంకొంచెం చేద్దాం, ఇంకో షాట్ పెడదాం, దీన్ని ఇంకో అది అయ్యాక కూడా అనిపిస్తుంది, ఎప్పటికైనా అనిపిస్తుంటది. బట్ విత్ ఇన్ వాట్ మనం ఏం అచీవ్ చేసుకెళ్ళి దాన్ని ఒక మంచి అవుట్పుట్లో తీసుకెళ్ళాం అన్నది బెస్ట్. బట్ ఐ థింక్ I've reached there. మంచి సినిమా తీసానన్న అదైతే ఉంది. May 17th ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడటమే. ఓకే. వై ఓటీటీ, వై నాట్ థియేటర్? యాక్చువల్లీ we were initially planning for theater release and but ప్రొడ్యూసర్స్కి బిజినెస్ పరంగా అట్ల పరంగా అన్ని వర్కౌట్ అయ్యి అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఇట్స్ కమింగ్ అవుట్ అన్ ఆహా. అంటే నాకు రీసెంట్గా ఈరోజే ఇంటర్వ్యూ మనం థియేటర్ కూడా రిలీజ్ చేసిందంటే ఈ సింగిల్ స్క్రీన్లు కూడా ఇప్పుడు ఏవో క్రోజెస్ అంటున్నారు. లక్కీలీ ఒకవేళ అయిన ఉంటే ఇంకా తలపోటు పెట్టుకున్నాను. అదృష్టం బాగుండి మేము ఓటీటీకి వస్తున్నామేమో అనిపించింది. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఇట్స్ ఓన్ గుడ్ రీజన్స్ అండి. ఐ థింక్ నా ఫస్ట్ సినిమా కూడా ఆహాలోనే స్ట్రీమింగ్ అవుతుంది తెల్లవారితే గురువారం. సో సెకండ్ సినిమా కూడా అందులో అవటం ఐ ఫీల్ బ్లెస్డ్ అండ్ లక్కీ. ఓకే. సో ఓటీటీకి రావడం మంచిదే అంటారు? తెలుగు రాష్ట్ర అంటే రీచ్ ఇస్ వైడ్ చాలా ఉంటదండి ఓటీటీ తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ. ఐ థింక్ దే హావ్ లాట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఓకే. సో May 17th ఆ అహం ఎవరికి ఎక్కువ ఉందో మేము చెప్తాము అది రిలీజ్ అయ్యాక. మీరైతే 50-50 అంటున్నారు, మాకు ఎక్కడో దుక్కున 1% అయినా హీరోనా హీరోయినా? అదే అండి సినిమా చూసాకనే కదా నాకు మాకు ఎక్కువ హీరోయిన్ దే కనిపించింది ట్రైలర్. అంతేలే అంతేలే అంటే మేబీ ఇక్కడ ఎక్కువ ఉండొచ్చేమో సినిమా చూసాక. ఏమో తొక్కేసారండి అదే మరి 50-50యా మీరు అన్న మాటకు ఒప్పుకోవాలా లేకపోతే మీరు అన్న మాటను పక్కకు పెట్టి ఎవరికొకరికి పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వాలా అన్నది May 17th మేము డిసైడ్ చేస్తాం ఆడియన్స్గా. సో ఎవరికి ఎక్కువ ఉన్న స్టోరీ బాగుంటే అది ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. సో May 17th ఇది ఆహాలో రిలీజ్ అయ్యి స్ట్రీమ్ అయ్యి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటే ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఇంటర్వ్యూ, మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.